యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. మీరు చెప్పినట్టుగా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మాది మీరు చెప్పినట్టుగా మాది వీరవాసురం విలేజ్. పుట్టి పెరిగింది అక్కడిని. చదువుకుంది కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నాను. బాపట్లలో అగ్రికల్చర్ బీచ్ చేశానండి. ఎంఎస్సి రాజేంద్ర నగర్ క్యాంపస్ హైదరాబాద్లో ఏపీఏయు అక్కడ చేశాను. 91 బ్యాచ్లో ఐపీఎస్ వచ్చిందండి. సార్ అంటే అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఇందులో రావాలి ఎందుకు అనిపించింది అండి? దానికి మెయిన్ కారణం మా నాన్నగారి యొక్క ఇన్స్పిరేషన్ అండి. నాన్నగారు ఏం చెప్పారు? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయినారు 81లోనే. కాకపోతే వారు కూడా నేను వెళ్తున్నప్పుడు నేను బీయింగ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అయితే కంపెనీ ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవారు వాళ్ళ స్నేహితులకి, మా వాడు ఐపీఎస్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు అని చెప్పి. మీకు చిన్నప్పుడే మీ గురించి అట్లా వారికి ఉన్న అది ఇంట్యూషన్ తెలియదు. అది కూడా వారి యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదం మనకు ఆయన కోరికను నెరవేర్చారు. చాలా గ్రేట్ అండి. అది మాత్రం అసలు అది మనం తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం అంతకు మించి లేదు. సార్ సివిల్ 1991 బ్యాచ్ మీకు క్యాటర్ అలాట్మెంట్లో కేరళ వచ్చాడు. కేరళ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ చేస్తుంది భాష ఒకటైనా, ఫుడ్ ఇంకా వేరే క్రైమ్ రిలేటెడ్ ఉంది? కేరళ యాక్చువల్గా చాలా మంచి క్యాటర్ అండి, చాలా మంచి కాదు. మాకు భాష మనకి ఇక్కడ తెలుగు మలయాళంతో సామీప్యం చాలా ఉంటుంది. అందువల్ల నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది కూడా కాదు, త్వరగా నేర్చుకోగలిగాము. తర్వాత ఫుడ్ వచ్చేసరికి కాస్తంత డిఫరెంట్గా ఉన్నా కానీ మనకి అడాప్టబిలిటీ ఉంది కాబట్టి అండి ఎక్కడైనా అడాప్ట్ చేసి ఈజీగా నడిచేది. కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్ వాడతారు. అది కొంచెం ఇనిషియల్ డేస్ మనకి ఇబ్బందిగా ఉంటుంది. మనకి వేరుశనగ నూనెతో వాడిన వాళ్ళకి కోకోనట్తో తింటే కనుక కొబ్బరి నూనెతో వంటకాలకి మధ్యన చాలా తేడా ఉంటుంది అన్నమాట. అందుకని ఇనిషియల్గా బట్ స్లోగా మన దానికి యూజ్ అవుతుంది దాంట్లో. సార్ ట్రైనింగ్ అవ్వగానే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? నా ఫస్ట్ పోస్టింగ్ అది ఏఎస్పీ తలశ్శేరి డిస్ట్రిక్ట్ కన్నూరు మాట. అది పొలిటికల్లీ చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ మాట అండి. ఇక్కడ లాట్ ఆఫ్ పొలిటికల్ మర్డర్స్, వైలెన్స్ ఉండేది అప్పట్లోనే. కమ్యూనిటీ కూడా బాగా సెన్సిటివ్గా ఉండేది. అదే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అప్పట్లోనే. అదే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ లాట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, బోత్ లా అండ్ ఆర్డర్ హ్యాండ్లింగ్లో కానీ, లేదంటే కనుక కేసెస్ ఇన్వెస్టిగేషన్లో కానీ, తర్వాత అదేపోతే అట్లానే మెనీ యొక్క వెల్ఫేర్ విషయాల్లో కూడా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ మనం తీసుకోగలిగాము, చేయగలిగాము. దాని యొక్క ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ అయిన ఈవెంట్స్ మనకి తలశ్శేరి నుంచి ఉన్నాయన్న. ఫస్ట్ ఎస్పీ పోస్ట్ నేను ప్రమోషన్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కమాండెంట్. సార్ మీకు త్రిశూర్లో ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉండేవారు? There actually certain places are there and now I do not exactly remember as such, but I can tell you that substantial గా 4-5 పోలీస్ స్టేషన్స్ అంటే దే అగైన్ ఇన్ ద నేషనల్ హైవేతో అనుకున్న పోలీస్ స్టేషన్స్లోని వీళ్ళు ఉండేవారు ఎక్కువ మాట. రోజు వారు రిసార్ట్ ఉంటుంది, వైలెంట్ క్రైమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద మాకు నిఘా పెంచుకోవడము, వాళ్ళకి ఎదురుగా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని చేస్తుండే వాళ్ళం. దాంతోపాటుగా మాకు అక్కడ కోస్ట్ కూడా అనమాట అండి. కోస్టల్ విలేజెస్లోని కమ్యూనల్ సెన్సిటివ్గా ఉండేవండి అవి. దాని గురువాయూర్ టెంపుల్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ త్రిశూర్లో వచ్చరికి పూర్వం అని ఫెస్టివల్ జరుగుతుంది. అది మేజర్ ఫెస్టివల్ అనమాట అండి. ఆ రోజు మీకు 1-2 లక్షల మంది ఒక చోట కేంద్రీకృతం అవుతారు. అది ఫుల్ 1 డే ఫెస్టివల్. అది నైట్ రాత్రి 1 గంట ఆ సమయం నుంచిలోని అక్కడ దే హ్యావ్ ఏ ఫైర్ క్రాకర్స్ మాట అండి. ఐ థింక్ పెర్హాప్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైర్ క్రాకర్స్ దట్ ఎవర్ వి సీ హెవీ మట్ అండి త్రిశూర్లోని. 1.5 hour ఉంటుంది బ్లాస్టింగ్ మాట అండి ఫైర్ క్రాకర్స్. అది చాలా డేంజర్తో కూడుకున్న పని మాట అండి. బట్ స్టిల్ పోలీస్ డూ ఏ వండర్ఫుల్ జాబ్ దేర్, బోత్ క్రౌడ్ కంట్రోల్కి అండ్ ఇన్షూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఇన్షూరింగ్ ది కండక్టింగ్ ఆఫ్ ద హోల్ ఫెస్టివల్. అక్కడే ఎలిఫెంట్స్ యొక్క వస్తూ ఉంటుంది నచ్చలుగా, ఏనుగులు 2 టెంపుల్స్ నుంచి ఏనుగులు వస్తాయి. వాళ్ళు వచ్చి ఆపోజిట్గా ఫేస్ చేసి దే ఎక్స్చేంజెస్ ది అంబ్రెలాస్ మాట అండి, దాన్ని కొడమాటం అంటారు. అది అగైన్ గుడ్ స్పెక్టకల్. అక్కడ ఒక బ్యాండ్ వాయిద్యం ఉంటుంది ఆ టైంలో మాట ఉంది, ఎల్లుండి తర మేళం అని చెప్పి అంటారు. దట్స్ ఆల్సో వెరీ మ్యూజికల్గా సూపర్ ఉంటుంది. ఈ 3 మాట అండి, ఈ ఎలిఫెంట్స్ యొక్క షో, ఈ మన పంచవాద్యంతో చేయించే ఎల్లుండి తర మేళం, దెన్ ఫైనల్ కల్మినేషన్ వచ్చేసరికి పూర్వం యొక్క మెయిన్ కల్మినేషన్ ఈ వి కాల్ వెడికట్ ఇన్ మలయాళం ఫైర్ వర్క్స్ మాట అండి. దట్స్ ఏ మ్యాసివ్ డిస్ప్లే. సార్ బ్యాక్ వాటర్లో కూడా వాళ్ళు పడవలతో పోటీ అక్కడ ఆ టైంలో? అది ఇక్కడ అండి, అది ఆలపిలో ఉంటుంది. అది ఆలపి జిల్లాలో ఉంటుంది. నేను తిరిగి వచ్చిన తర్వాత దెన్ ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఫర్ సుడాన్ అండి.
సుడాన్ వెళ్ళా అగైన్ 1 year UN deploymentలోని. దట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ ఇన్ సుడాన్. నెక్స్ట్ సుడాన్ వచ్చిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాస్ ది DIG ఎర్నాకుళం రేంజ్ అండి. ఎర్నాకుళంలో అగైన్ 5 districts ఉంటాయి. కొచ్చిన్ సిటీ, ఎర్నాకుళం రూరల్, ఇడికి, అలపుళ అండ్ కొట్టయాం. మీరున్న ఇందాక చెప్పిన పడవల పోటీలు, నెహ్రూ బోట్ ట్రోఫీ, అది ఆలపల్లి జరుగుతుంది. అది చాలా ఒక అగైన్ వండర్ఫుల్ స్పెక్టకిల్. అవి లోకల్ స్పెషల్ పడవలు ఉంటాయి, మీరు చూస్తుంటారు. అవి పొడవుగుండే నీలంగుండే పడవ ఉంటుంది, దాని మీద కెనోయింగ్ టైప్లో చేస్తారు వాళ్ళు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సార్ నెక్స్ట్ ఎలా తర్వాత నెక్స్ట్ అంటే కమిషనర్ పోలీస్ త్రివేంద్రం. ఐ వాజ్ హియర్ ఫర్ అబౌట్, నేను 2007 నుంచి 2009 వరకు ఉన్నమాట. 2 years కంప్లీట్, ఆల్మోస్ట్ 2 years ఉన్నాయి. ఏముంది సార్ ఇప్పుడు మీ అచీవ్మెంట్ ఇక్కడ? దట్స్ వన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ త్రివేంద్రం కమిషనర్ చేస్తున్నప్పుడు అగైన్ వీ హ్యావ్ ది మెయింటైనింగ్ ద లా అండ్ ఆర్డర్, క్యాపిటల్ సిటీ. అండ్ ఐ టోల్డ్ యూ దట్ ఇక్కడ మాకు జరిగినంత మార్చెస్, ప్రొటెస్ట్ ఇంకెక్కడ ఉండదు మనకి. రోడ్ మీదకి వస్తుంటారు కదా సార్, లాట్స్ ఆఫ్ మాట. అంటే పీపుల్, యాజ్ ఐ మెన్షన్ దట్ పీపుల్ ఆర్ హైలీ సోషల్లీ అండ్ కల్చరల్లీ అండ్ పొలిటికల్లీ అవేర్ మాట అండి. ఏ విషయమైనా కానీ వాళ్ళు వెంటనే టేకప్ చేస్తారు. దాని మీద దే విల్ ట్రై టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఎక్స్ప్రెస్ దేర్ ప్రొటెస్ట్ అండి. దాంట్లో భాగంగా దిర్ టు బి లార్జ్ నెంబర్ ఆఫ్ మార్చెస్ అండి. మాకు టు ద అసెంబ్లీ, టు ద సెక్రటేరియట్, ఎవ్రీ డే విల్ హ్యావ్ 30-40 మార్చెస్. అండ్ సమ్ విల్ టర్న్ వైలెంట్ ఆల్సో పడుతుంది. సార్ కేరళ మీరు చెప్తున్న త్రివేంద్రంలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్, అండ్ ఎందుకు చేస్తే సైకో కిల్లర్స్ ఉంటారు. అటువంటి కేసులను మీరు ఐడెంటిఫై చేశారా? నేనున్నప్పుడు సైకో కిల్లర్స్ అవ్వలేదు కానీ, బట్ దెర్ ఇస్ టు బి మర్డర్స్ జరుగుతుండయి. అవి కొన్ని సర్వీస్ లో ఇంత బ్రూటల్ మర్డర్ చూడలేదు, లేదు ఇంట్లో బ్రేక్ త్రూ లేదు, బ్రేక్ త్రూ కేసులు కానీ ఉన్నాయండి. lot of cases there. I mean, huge number of cases where we have experienced మన సైమల్టేనియస్గా ఒకే రోజు ఇట్లాంటి టైంలోనే ఈవినింగ్ 6:30-7 o'clockకి 2 murders టేక్ ప్లేస్. ఒక దాంట్లో డబుల్ మర్డర్, ఒక దాంట్లో సింగిల్ మర్డర్ మాట. వన్ పర్సన్ వాస్ కిల్డ్ అండ్ దట్స్ యాక్చువల్లీ షేక్స్ ద హోల్ సిటీ. అఫ్ కోర్స్ ఫార్చునేట్గా వీ కుడ్ క్యాచ్ దెమ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్. దట్ హస్ బ్రాట్ సమ్ అమౌంట్ ఆఫ్ లా అరెస్ట్. సార్ మీరు మీ వాళ్ళు చెప్పడం మీ గురించి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి పనిచేస్తున్నప్పుడు ఒక క్రైమ్ జరిగిందంటే మీరు వాళ్ళని పిలిపించి బ్రీఫ్ చేయడం తప్పించి వేరేగా వాళ్ళకి టెన్షన్ పెట్టడం కానీ, క్రైమ్ జరిగింది మనం ఎలాగ దీన్ని ఓవర్కమ్ చేయాలని చెప్తారు తప్ప టెన్షన్ పెట్టరు, మాకు అదొక బెనిఫిట్ మా సార్తో అని అంటుంటారు. జనరల్గా ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ అండ్ ఎంకరేజ్ అవర్ టీమ్. అంటే ఆయన తప్పేదో వాళ్ళతో వాళ్ళ మీద ప్రచురిస్తారు కదా, ఆ టెన్షన్ లో తప్పులు చేస్తూనే ఉంటారు కదా. వాటర్ హ్యాపెన్ దట్ వి కెనాట్ సెట్ ఇట్ రైట్. కానీ మన చేతుల్లో ఇప్పుడున్నది ఏంటంటే సిట్ అయిపోయింది, దాన్ని ఎలా మనం కరెక్ట్ చేయాలి, కామ్ అండ్ గో విత్ ఇన్ ఏ స్ట్రాటజిక్ మేనర్. యూజ్ వీ హ్యావ్ వండర్ఫుల్ ఆఫీసర్స్, లాట్ ఆఫ్ గుడ్ టీమ్స్ ఆర్ అవైలబుల్ దేర్. వాళ్ళు ఉపయోగించుకొని వీ కెన్ వర్క్ వెల్ నైస్లీ అండ్ వీ కెన్ రిట్రీవ్ ద కేసెస్. కేరళ పోలీస్ డైరెక్షన్ చాలా బాగుంటుందండి, బాగా చేస్తారు డైరెక్షన్. సిపి త్రివేంద్రం ఉన్నప్పుడు బాగా గుర్తుపడిపోయిన కేసు ఏమన్నా? హ్యూజ్ నెంబర్, లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దెర్ యూస్ టు బి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇక్కడ, ఆ కేసెస్ అండి. నేను చెప్పిన మర్డర్ కేసు, డబుల్ మర్డర్ కేసెస్, ఈవెన్ దేర్ ఆల్ స్టిల్ వివిడ్లీ. డబుల్ మర్డర్ కేసు ఎందుకు సార్ అది లీడ్ ఏముందా? బేసికల్లీ వాళ్ళది ఇట్ హ్యాపెన్ బికాస్ దేర్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఏముంటుందండి ప్రతీకారం, మనం రివెంజ్ తీసుకోవడం దాంట్లోనే జరిగిన మర్డర్. బట్ దాని కేరళలో ఎక్కువ మర్డర్లన్నీ కూడా సెక్సువల్ తెలిసి లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి, కానీ యాక్షన్ కూడా ఉంటాయి. బట్ దేవర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐ మెన్షన్ ఎర్లియర్, మన ఈ కాపా యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ బీన్ కుడ్ బి కంటైన్డ్ అండి. ఎక్కువ సెక్సువల్ తెలిసి ఉంటాయండి లేదంటే బోత్ ఆర్ హ్యాపెనింగ్ మనకి. బోత్ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంత మేజర్గా అయిపోయినాయి కానీ, బట్ స్టిల్ యూ హ్యావ్ అకేషనల్ మర్డర్స్ దట్ దేర్ ఆర్ అగైన్ నాట్ టు ది సీరియస్నెస్ విచ్ విల్ షేక్ ది సొసైటీస్ కాన్షియస్. అట్లా ఏం లేదు మాట. ఇప్పుడు బిగ్ ఛాలెంజ్, లాట్ ఆఫ్ క్రైమ్ ఇస్ టేకింగ్ సడన్ ప్రొవొకేషన్ జరిగిన మర్డర్స్. అవునండి, ఎక్కువ ఆర్గనైజర్ గా ప్రీ ప్లాన్డ్ ఉండదు. ఈ కేసెస్ ప్రీ ప్లాన్డ్ అండి, నేను చెప్పిన కేసు అట్లాంటిది. ఇప్పుడు మాకున్న మేజర్ ఛాలెంజ్ వచ్చేసరికి ఇప్పుడు సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ అండి. నార్కోటిక్స్ ఇస్ ఏ ఛాలెంజ్ ఫర్ ద హోల్ కంట్రీ యాజ్ సచ్. అవును కదా, మాకు కూడా దాని యొక్క కేరళలో కూడా సేమ్ అట్లా ఉంది. వీ హ్యావ్ గుడ్ టీమ్స్ వర్కింగ్ ఎట్ ద district level and also we also have a good amount of interaction with the NCB, DRI and the local excise to have a comprehensive plan of మనకి ఇక్కడ డిమాండ్ ఉంది,
సప్లై అనమాట. ఈ రెండింటిని ఎట్లా హౌ డు వి హ్యాండిల్ ఇట్, హౌ డు వి బ్రేక్ ద నెక్సెస్ అని ఛాలెంజ్. బట్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ గుడ్ యాక్షన్ ఇన్ దట్ రిగార్డ్. ఈ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 30,000 కేసుల పైనే యూజర్స్ని మీద ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది అలాగనే కమర్షియల్ క్వాంటిటీ అమ్ముతున్న వాళ్ళని కూడా మీద వాళ్ళ కూడా యాక్షన్స్ బాగా స్ట్రాంగ్గా తీసుకోవడం జరుగుతుంది అంట. సార్ త్రివేంద్ర సిపి నెక్స్ట్ పోస్ట్. దెన్ ఐ గాట్ ప్రమోటెడ్ అండి. దెన్ I went to Government of India on deputation. ఆల్మోస్ట్ ఫర్ 16 years నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాను. అక్కడ మీకు చాలా అసలు మీ గురించి ఎవరైనా ఐపీఎల్ అడిగినా చంద్రశేఖర్ గారు అని పేరు ఫస్ట్ వస్తుందండి. అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎక్కువగా ఏపీ మీద చూసారా, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఫోకస్ చేస్తారండి? నాకు ఫార్చునేట్గా వర్క్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండి. ఢిల్లీలో తర్వాత నేను భువనేశ్వర్లో పనిచేశాను. భువనేశ్వర్ వర్క్ లుకింగ్ ఆఫ్టర్ ఒడిస్సా స్టేట్ అండి. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాము. మన అప్పుడు బైఫర్కేషన్ అప్పుడు హైదరాబాద్ ఉన్నమాట. అదే టైంలో ఐ వాజ్ హోల్డింగ్ చార్జ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఆల్సో అన్నమాట అండి, రాయ్పూర్. దట్ ఐ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఏరియా ఆల్సో. దాని తర్వాత విజయవాడలో పనిచేశాను ఆల్మోస్ట్ ఫర్ 5.5 years. దాని తర్వాత 4 సంవత్సరాలు బాంబేలో పనిచేశాను ఆల్మోస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ అండి మీకు, ఎన్ని స్టేట్ల మీద ఫోకస్ ఉంది కదా. దెన్ ఫ్రమ్ దేర్ ఐ జాయిన్డ్ ఫైనల్లీ ఐ వెంట్ బ్యాక్ టు ద ఢిల్లీ. I was posted to Delhi as a special director. అక్కడ ఉన్నప్పుడే దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ద స్పెషల్ సెక్రటరీ, సెక్రటరీ సెక్యూరిటీ ఇన్ క్యాబినెట్ సెక్రటరీ. బట్ ఆ టైంలో నాకు ఇక్కడ కేరళ గవర్నమెంట్ కూడా అపాయింటెడ్ మీ యాజ్ డీజీ అండ్ కేమ్ ఓవర్ హియర్ అనమాట. సార్ దీనికన్నా అది పెద్ద పోస్ట్ కదండి, పోస్ట్ ఇది. సెక్రటరీ సెక్యూరిటీ గుడ్ పోస్ట్ అండి. బట్ డీజీ స్టేట్ కేరళ గవర్నమెంట్ అప్పుడు మీ సార్ దాదాపు 16 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు కేరళ వచ్చారు. అప్పుడు కూడా ఛాలెంజ్ ఉన్నాయా, తగ్గాయా కేరళలో? కేరళ స్టేట్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. సొసైటీ మూవ్ వెరీ ఫాస్ట్. క్రైమ్ హ్యాస్ ఆల్సో మూవ్. నేను చెప్పినట్టుగా మనకి ఇంతకు ముందు లేనట్టుగా అప్పుడు నార్కోటిక్స్ ఉన్న చాలా తక్కువ ఉండేది అనమాట అండి. అలాంటి ఇప్పుడు నార్కోటిక్స్ హెస్ బికమ్ ఏ హ్యూజ్ ఛాలెంజ్ నౌ. సైబర్ ఫ్రాడ్స్ బికమ్ ఏ హ్యూజ్ ఛాలెంజ్ నౌ. మాకు మలపురము, కాలికట్ ఆర్ బిగ్ హబ్స్ సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. అక్కడ వాటిని మేము కంట్రోల్ చేయడం చూసుకోవడానికి కేరళ పోలీస్ మోడర్నైజ్ అయిన దాంట్లోనే 100% అనమాట అండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఉంది, ERSS అంటారు దాన్ని, అండ్ 112. వీటిలోని కేరళ పోలీస్ యొక్క హాల్ మార్క్ ఏంటంటే సిటీలో అయితే కనుక మీకు 5 to 10 minutes ఎక్కడ ఏం జరిగినా కానివ్వండి పోలీస్ విల్ రీచ్ అండ్ ఎక్స్టెండ్ ద ఆర్ అటెండ్ టు ద ఇన్సిడెంట్. ఈవెన్ రూరల్ ఏరియాస్ ఆల్సో కూడా మా యొక్క ఇప్పుడు ఎఫర్ట్ 18 to 20 minutes ఉందండి. వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు ఫర్దర్ అనమాట. రూరల్ ఏరియాస్ కొంచెం స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి. బట్ మా యొక్క రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఇక్కడండి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. దీంతో పాటుగా కేరళ పోలీస్లోని మెయిన్ కేరళ పోలీస్ యొక్క మెయిన్ హాల్ మార్క్స్ చెప్పాలంటే కనుక కమ్యూనిటీ పోలీసింగ్. కమ్యూనిటీతోని పోలీస్ ఆఫీసర్స్కి మంచి బంధం ఉంటుంది ఇక్కడ. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ జనమైత్రి సురక్ష పద్ధతి అంటమాట అండి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే లోకల్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్, లోకల్ పోలీసు వాళ్ళ మధ్యన దే మీట్ రెగ్యులర్లీ. వాళ్ళు కండక్ట్ ప్రోగ్రామ్స్ బేసికల్లీ టు ఐడెంటిఫై ది ఆ స్టేషన్లో ఉన్న ఇష్యూస్ ఏమిటి, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇదే వానకాలం అంటే వానం టైం కదండి. ఈ టైంలో మాకు కమ్యూనిటీ చూసిన సపోర్ట్ ఎక్స్ట్రాడనరీ ఉంటుందండి. ఎందుకంటే పోలీస్ అందరూ డిప్లాయిడ్ అక్కడ. ఈ టైంలోని హౌసెస్ సురక్షణ చూసుకోవడానికి, హౌస్ థెఫ్ట్స్ దొంగతనాలు లేకుండా చూసుకోవడం కోసం కమ్యూనిటీ కమ్స్ ఫార్వర్డ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ యాజ్ అ కమిషనర్ పోలీస్ ఈ టైంలోని నైట్లో కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క జంక్షన్లో 4-5 ఉండేవారు అండి. ఓకే. సో దట్ దొంగతనాలను ప్రివెంట్ చేయడం కోసం. ఎందుకంటే మొత్తం హోల్ పోలీస్ ఇస్ డిప్లాయిడ్ అండ్ పబ్లిక్ ఆల్సో మూవింగ్ అవుట్ ఆఫ్ దర్ హౌసెస్ ఫర్ టు వాచ్ ది వన్ ప్రోగ్రామ్స్ అన్నాను. అట్లాగే ఇదొక ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అది స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేశారు. మా స్టేట్ నుంచి చూసి మిగతా చాలా స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేసుకున్నామాట. అట్లానే దెన్ వీ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ అంటారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్, SPC అంటారు, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్. దట్స్ వాస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మేము క్లాస్ 8, 9లో చదువుతున్న పిల్లల్ని, బాగా చదువుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక 44 మెంబర్స్ని ఒక స్కూల్లోకి, వాళ్ళ రోజున మాకు 1048 స్కూల్స్లో ఉంటారు 88 మెంబర్స్ చెప్పిన, అంటే 88,000 పీపుల్ ఆర్ దేర్ విత్ అస్ టుడే. వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా మంచి పౌరులు అవ్వాలి, ఎట్లాగ సొసైటీ కోసం ఉపయోగపడాలి, ఆ విషయం మీద ఎలాగా క్రైమ్స్ని కంట్రోల్ చేయడంలో పోలీస్కి లేదంటే సమూహానికి ఎట్లాగా హెల్ప్ చేయాలి,
ఆ ఉద్దేశం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అట్లండి. దే ఆర్ టర్న్ అవుట్ టు బి ఎక్స్ట్రాడినరీ అండి. మాకు ఈ ఆల్మోస్ట్ ఏమన్నా ఈ గత 10 సంవత్సరాల నుంచి స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 2011-12. ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 7 to 8 lakh అల్యూమినియం ఉందండి స్టూడెంట్స్. అంటే అంతమంది ఉన్నారు ఎస్పీస్. వీళ్ళు చాలా మంది మంచి మంచి జాబులకు వెళ్తున్నారు. బికాజ్ వాళ్ళకి ఉన్న ఈ డిసిప్లిన్ రావడము, వాళ్ళకి పరేడ్ నేర్చుకుంటారు, చాలా బాగా చేస్తారు. ఓకే, కేరళ స్టేట్లో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉంది, అందులో డౌటే లేదు. కానీ ఇంకా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంటాయండి, దానికి రీజన్ ఏమనుకోవచ్చు? సార్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి రోడ్స్, నేరో రోడ్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ రిమైన్ నేరో. అండ్ మీకు తెలిసింది ఇప్పుడు వెహికల్స్ అన్ని స్పీడ్ పెరిగినాయి. అండ్ జనరల్గానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం అంటే బేసిక్ అదొకటి ఛాలెంజేషన్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇంజనీరింగ్ లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మేము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కెమెరాస్ హావ్ బీన్ డిప్లాయిడ్ త్రూ అవుట్ ద స్టేట్ అండ్ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ మాట. దానివల్ల కూడా మీరు చూస్తే కనుక ఇవాళ హెల్మెట్ వేసి పెట్టుకోవడంలో కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో కానీ దర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ అమాంగ్ ద పబ్లిక్ అబౌట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. దట్ క్వైట్ యూస్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సొసైటీ యాజ్ సచ్ అండి. ట్రాఫిక్ సెన్స్ కనిపిస్తుందండి, కానీ ఆ ఇంజనీరింగ్ వల్ల ఫెయిల్ అవుతుందేమో, యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. యాక్సిడెంట్స్ యాక్చువల్గా మాకు కొంచెం తగ్గినని చెప్పుకోవాలి ఈ మధ్యకాలం అండి. నాట్ బికాస్ ది హెవీ వెహికల్ పాపులేషన్ అండ్ పీపుల్ లివ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ దూరం నుంచి కూడా దే కమ్యూట్ టు ద వర్క్ మాట అండి. పీపుల్ జనరల్లీ వుడ్ లైక్ టు స్టే ఇన్ ద రెస్పెక్టివ్ హౌసెస్. ఇక్కడ ఎవరు వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో కనిపిస్తుంటాయి. 2 wheelers ఎక్కువ అండి, అలా కార్లు కూడా ఎక్కువే. నో డౌట్ కేరళలో లగ్జరీ కార్స్ ఎక్కువ కనిపిస్తాయండి. పీపుల్ ఆర్ రిచ్. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎక్స్పాట్రియేట్స్ లైక్ గల్ఫ్లోని, వెస్ట్ అండ్ ఈస్ట్ నేషన్స్లో ఉన్నారన్నమాట అండి. దే రిచ్ అండ్ ట్రాఫిక్ 4 wheelers రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ గా పుల్లింగ్ టైప్లో పెట్టడం, లేదా పర్టికులర్గా ఒక టైంలోనే, లేదా పబ్లిక్ సెక్టార్ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం అలా ట్రైనింగ్ చేస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అవునా? దానివల్ల దూరం నుంచి కూడా వాళ్ళు వస్తారు, రావడం ట్రై చేస్తారండి. ఇఫ్ ఐ టేక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఐ నో అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో పీపుల్ ట్రావెల్ ఈవెన్ 100 kilometers కూడా వెళ్ళి 200 kilometers వెళ్ళి జాబ్ చేస్తుంటారు అండి. అంత ఇదండి, ఇంటి మీద అంత ప్రేమ ఉంటుందండి. ఈ సహచరంలోని ద షీర్ ఇంక్రీజ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ గుడ్ రోడ్ కండిషన్. ఇంకోటి చూసారు, మాకు రోడ్స్ చాలా బాగుంటాయి. అంటే నేరోగా ఉన్నా కానీ రోడ్ రైడింగ్ కంఫర్ట్ బాగుంటుంది. అందులో స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంటారు. దాంట్లో పాసిబిలిటీ ఆఫ్ ఓవర్ స్పీడింగ్ వలన some engineering defects కూడా ఉండొచ్చు. Now that way we are now actually in conjunction with the national highways as well as the state PWD working together to improve identify those black spots where accidents are taking place. వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనము టు మేక్ ఇట్ బెటర్ అన్న మీద వర్క్ చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ డెవలప్మెంట్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంది. దట్ ఈస్ డెఫినెట్ ఉందండి. ఇంకొచ్చిన మీకు ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్, పీపుల్ యూజ్ దెమ్. లార్జ్ నెంబర్ ప్లస్ కొచ్చిన్ మెట్రో ఉందండి. కొచ్చిన్ మెట్రో ఉంది, లార్జ్ నెంబర్ ప్రైవేట్ బస్ ఉంది. ప్రాబ్లమ్ ఛాలెంజ్, వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇది ప్రైవేట్ బస్సుల మధ్య ఉన్న మత్సరపోవటం. అంటే దే కంపిటేటివ్, దే హ్యావ్ 1-2 minutes గ్యాప్ ఉంటుందన్నమాట అండి. పాసెంజర్స్ని క్యాప్చర్ చేసుకోవడం అవసరం ఉన్న దాని యొక్క ఉత్సాహంలోని lot of accidents do take place. We are taking action in that also to prevent the competitive driving on the roads. Okay. Sir, Kerala state లో కన్వర్షన్ రేట్ పెంచడానికి మీ ద్వారా ప్లాన్ ఏంటి? కన్వర్షన్ రేట్ మాకు బాగా రీసెంట్గా ఉంటుందండి. బేసికల్గా సైంటిఫిక్ ఎయిడ్స్ని వాడుకొని ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో కూడా ట్రై అండ్ మార్షల్ బెస్ట్ ఎవిడెన్స్ పాసిబుల్ అండ్ గివ్ ది విక్టిమ్స్కి అవసరమైన సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కంటిన్యూస్ వాళ్ళ మోటివేషన్ చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ కూడా ఇచ్చుకోవాలి. తర్వాత మూడోది అన్నిటికీ ఇంపార్టెంట్ స్పీడీ ట్రయల్ అండి. అదే ఛాలెంజ్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పీడీ ట్రయల్ అంటే ఉన్నట్టు కదండి. స్పీడీ ట్రయల్ కావాలంటే కనుక నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి, లేదంటే కోర్ట్స్ పెరగాలి అనమాట అండి. లాట్ ఆఫ్ నేను చెప్పినట్టు మీకు మాకు వి రిజిస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్, కాగ్నిజబుల్ ఆఫెన్స్ తప్పని మీకు కేసు రిజిస్టర్ చేస్తారు. వాటిలో అట్లీస్ట్ 60 to 70% or 80% విల్ టర్న్ ఇన్ టు ద ఛార్జ్ షీట్స్. ఛార్జ్ షీట్ అవుతాయి. ఛార్జ్ షీట్ అయిన కేసెస్లో లార్జ్ నెంబర్ ఛార్జ్ షీట్ కేసెస్ ఉన్నాయి. వాటి ట్రయల్స్ అది ఆ ట్రయల్ యొక్క త్వరితగతి పెంచగలిగితే కనుక, త్వరితగతి అవుతుంది కనుక కన్వర్షన్ రేట్ బాగుంటుంది. బట్ వీ ఫ్రమ్ అవర్ సైడ్ వీ ఎక్స్టెండ్ లాట్ ఆఫ్ హెల్ప్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ and we also take their help in shaping the case while marshalling the evidence. Sir, prosecution ki investigation officer మధ్యన గ్యాప్ లేకుండా
మీరు ఏమైనా కంటిన్యూ వాళ్ళలో మాట్లాడడం కోఆర్డినేషన్ కానీ ఏమైనా టీం పెడతారు? ఆల్ ఇంపార్టెంట్ కేసెస్లో డెఫినెట్గా అవర్ ఆఫీసర్స్ డూ కన్సల్ట్ ది ప్రాసిక్యూటర్స్ అండ్ టేక్ ది సజెషన్స్. అండ్ వీ ఆల్సో మాకు ఏ కేసు ఎక్కడైనా కానీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్స్ ఉన్నాయండి. ప్రతి జిల్లాలో ఉన్నాయి మాకు. అండ్ అక్కడ అవసరమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ మాకు. అండ్ వీ గెట్ ద కేసెస్ డన్. అండ్ ఈవెన్ దో బ్యాక్లాగ్ ఉంది, బట్ స్టిల్ వీ ట్రై టు మార్షల్ ద బెస్ట్ ఎవిడెన్స్ పాసిబుల్ యూజింగ్ ద సైంటిఫిక్ మెథడ్. వర్క్ లోడ్ పెరగడం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పడిపోతుంది అన్నది ఒక ఎలిగేషన్ ఉంది. Possible that you're correct, but we have all our police stations are unlike Andhra మిగిలిన స్టేట్లతో పోల్చుకుంటే కానీ ఇట్స్ ఇక్కడ గుడ్ నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అండి ఇక్కడ. అండ్ వీ హ్యావ్ మినిమం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా మినిమం 30% ఉంటారు విలేజ్ పోలీస్ స్టేషన్లో. మనకి తాలూకా అంటే మండల లెవెల్లో పోలీస్ స్టేషన్ ఉంటే కనుక అక్కడ మనకి 50 to 60% ఉంటారు. అండ్ జిల్లా తరహాలో హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ వీ హ్యావ్ 120% ఉంటారు మాకు. గుడ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ అవైలబుల్ దేర్ అండ్ ఇట్ ఈస్ దేర్. వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ది ఇన్వెస్టిగేషన్ capabilities of the skill sets of our officers. ప్రజెంట్ పబ్లిక్ అండ్ పోలీస్ రేషియో ఎంత ఉందండి కేరళ? Like we are 60,000 అండి almost. That is about 3.4 crore population, or 4 crore population. చాలా ఎక్కువ గ్యాప్ ఉంది కదా? Gap ఉందండి. But still, I mean, but our state is a small state. But one thing you will not miss is the కేరళలో పోలీస్ ప్రెజెన్స్ బాగుంటుందండి. వేరెవర్ విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్ ఉంటుందండి. అందువలన లైక్ వీ హ్యావ్ మోర్ దెన్ 60-70 వెహికల్స్ ఉన్నాయి ఆన్ ద హైవే. దే ఆర్ మూవింగ్ ఆన్ ద హైవే త్రూ అవుట్. నైట్ టైం వాళ్ళ బెకన్ ఆన్ చేసి ఉంచుకుంటారు. యూ హ్యావ్ ఎ సెన్స్